పెద్ద ప్లానింగ్ పెట్టి ఈడొక హ్యాండ్ పెట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ పెడదాం అనుకుంటున్నా, రివర్స్ అవుతుంది. చేస్తా అర్థం కాలేదా? అటు చూడు. చాతపడి చేస్తున్నా ఏమని చాతపడి కళ్ళు తెరవచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనూస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న గేమ్ పెట్టబోతున్నా మా చెల్లెకి, ఒక టాస్క్. ఆమె గేమ్ ఎట్లా ఆడుతుంది, ఫన్ ఎట్లుంటుందో మీకు చూపిస్తా. సో ఫస్ట్ ఈ గేమ్ కోసం మనకు ఒక ప్రింట్అవుట్ అవసరం అనమాట. సో హ్యాండ్స్ ఇంకా పాదాలు, సో అది నాకు ప్రింట్ ఎట్లా చేయాలో ఫస్ట్ నాకు తెలియదు. ఆమె గేమ్ ఏందో తెలియదు కానీ నాకు జస్ట్ ఇవి ప్రింట్స్ కావాలి తీసుకుందా అని చెప్పిన. సో ఆమె గేమ్ బలిగానికి ఆమెనే ప్రింట్అవుట్ తీసుకోవడానికి పోయింది. సో వచ్చిన తర్వాత గేమ్ ఏందో మీకు చెప్తా. సో ఇక్కడ ప్రింట్అవుట్ తీయడానికి ట్రై చేస్తుంది ఫ్రెండ్స్, కానీ ప్రింట్అవుట్ వస్తలేదు. సో మేము నెక్స్ట్ ఏం చేసినాం చూడండి, మేమే డ్రా చేసి జిరాక్స్ తీసుకున్నాం. నా కాలు, ఇది నా చెయ్యి, నా లెఫ్ట్, ఇది నా ఇంకో కాలు ఫ్రెండ్స్, తిట్టుకోకండి. నా ఇంకో చెయ్యి అయితే మొత్తం వంకరే వచ్చింది. నా లెఫ్ట్ చెయ్యి, నా రైట్ హ్యాండ్ పెట్టి లెఫ్ట్ చేతితో గీయనికి రాలేదు. సో ఇది లెఫ్ట్ అండి. ఓం, ఇవి నేను బ్లాక్ అండ్ వైట్ గీసిస్తాను, నాకు ఇవి ప్రింట్ తీసివ్వు. నేను ఏం చేస్తలేను, డ్యాన్స్ ఆడనికైనా ఇవి కావాలి. ఒక స్టెప్లా నాకు ఇవి కావాలి, ఒక స్టెప్ వేయడానికి ఇవి కావాలి. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా దీనికి పెన్సిల్తో ఇట్లా షేడ్ వేస్తే అప్పుడు బ్లాక్ అవుతుంది. పెయింట్ వేస్తుంది. పెయింట్ ఎందుకు? నల్లగా నాకు ప్రింట్అవుట్ కావాలి మరి. ఇవి ఫస్ట్ నల్లగా వేసేసినాం అనుకో దాన్ని. వావ్, మా చెల్లి ఎంత మంచి హెల్ప్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్. అబ్బాయి హీట్ ఒకటి బాగాలేదు. ఆమె ఇట్లా షేడ్ షేడ్ చేస్తుంది దాన్ని మొత్తం. మమ్మీకి చెప్పాను డ్యాన్స్ స్టెప్ గురించి. నువ్వు ఎట్లా డాన్సర్ కదా, నువ్వు అప్పటికప్పుడు చెప్పినా ఆడేస్తావు కాబట్టి నీకు లాస్ట్కి చెప్తావు. ఏదో ఉంది, ఏం లేవు అట్లా. మంచిగా పెన్సిల్తో షేడ్ చేద్దామంటే మా చెల్లి నల్ల పెయింట్ వేద్దాం జెల్ అయిపోతుంది అంటుంది ఫ్రెండ్స్. సరే ఆమె సలహా నేనెందుకు తీసుకోకుండా ఉంటా, పెయింట్ వేసి నల్ల పెయింట్ వేసి జెల్ అయిపోతుంది కాబట్టి దాన్ని జిరాక్స్ తీసేస్తా, అయిపోతాయి. సో ఇవి నా చేతిలో ఫ్రెండ్స్, కాకపోతే కొంచెం లావుగా గీసిన నేనే, లైన్స్ పైనుంచి గీసిన. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, అక్క చెప్పిన పని చేస్తున్నా, పెయింటింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆర్టిస్టులం కొంచెం సేపు. ఏదో తేడా పడుతుంది బాస్. ఏం తేడా లేదు బాస్. బ్లాక్ ఇంకా కొన్ని వాటర్ కలిపి తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ హెల్ప్ చేస్తున్నందుకు. ఇంకో బ్రష్ ఉందా? ఉంది, ఇయ్యవా నాకు జరా? అదే అది ఉంది. ఏంది బ్రషే కదా. చూసిరా, పళ్ళు ఆమె బ్రష్తోని ఈమె పెయింటింగ్ వేస్తుందంట, కలరింగ్ పెయింటింగ్ పళ్ళు ఆమె బ్రష్తో వేస్తుందంట. వావ్, ఇంత నీట్గా వేస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచిది అసలు, చాలా మంచిది అసలు. తీసుకోవడం ఇద్దరికి ఒక్కొక్కటి, ఏమొక్కొక్కటి చేయలు నీకు ఒక చెయ్యి ఒక్కొక్కటి 4 తీసుకో. 4 స్టెప్పులు ఉంటే 4 కావా మరి? ఒక డ్యాన్స్ స్టెప్ కోసం అండి ఇవన్నీ కష్టపడేది మేము. ఆ డ్యాన్స్ స్టెప్ ఏదో నేను గీతలు గీసినాక చెప్తా అంటే మా చెల్లి అసలు ఆగట్లేదు. దెబ్బ వేసేస్తావు నేను పిచ్చి పిచ్చి గీతలు. అంత ప్రొఫెషనల్ పెయింటింగ్ ఏ కొమ్మ, నాకు జస్ట్ ఇది జిరాక్స్ కావాలి అట్లే. మళ్ళా నేను మంచి ఇట్లా పెయింట్ బ్రష్తో ఇస్తుంటే ఈ పిల్ల టాలెంట్ ఉండాలి మినిమం. వర్క్ కావాలి మనకు, అది ఎట్లయింది అనేది తర్వాత మ్యాటర్. వర్క్ కంప్లీట్ అవ్వడం మనకి ఇంపార్టెంట్. చూడండి ఒక్కసారి ఎంత ఫాస్ట్గా అయిపోయింది, ఒక ఫింగర్ అయిపోతుంది. ఇట్లా ఫింగర్ పెట్టి ఒక ఫింగర్ తీసేస్తే ఈ పిల్ల
చెప్పు. నేను చూపించబోయే ఇప్పుడు డ్యాన్స్ స్టెప్ మీరు ఆడితే సరే ఫస్ట్ మా చెల్లెని కూడా బీట్ చేయలేరు మీరు. ఇప్పుడు ఆమె ఎట్లా ఆడుతూ చూపిస్తాను నేను కూడా భయం ఆడతాను. అవుతుంది. కానీ నన్ను కూడా బీట్ చేసేస్తుంది ఆమె. ఆమెనే మంచిగా ఆడుతుంది. మీకు తెలుసు కదా ఇక ఎట్లా ఆమెనే మంచిగా ఆడుతుంది అని చెప్పి. సో అందుకే ఒక చిన్న గేమ్ ఫ్రెండ్స్ ఇది. ఎవరు మంచిగా ఆడతారు డ్యాన్స్ అని టెస్ట్ చేయడానికి. నీళ్ళలో కలర్ వస్తున్న కలర్లో నీళ్ళు వస్తుందా. నాది ఎంత అయింది ఆమె ఎంత అయింది చూడరు ఒకసారి. ఏమో అంటుంది ఫ్రెండ్స్ మా అక్క. మళ్ళీ బాగా మీ దగ్గర ఏదో వేసేంత ధైర్యం ఫస్ట్ నాకుందా చెప్పండి ఫ్రెండ్స్. ఆమెను ఏదో వేసేంత ధైర్యం మనకుందా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అస్సలు అంత సాహసం ఛాన్సే లేదు. ఏదో ఆమె డాన్సర్ కాబట్టి ఒక డాన్స్ స్టెప్ వేపిద్దామని కష్టపడుతున్నాను. అమ్మో ఆమెను ఏమైనా చేస్తామా మనం? అమ్మో ఈ పిల్లలుడే మమ్మీ చూడండి ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ చేతేసింది అక్క కాలకయ్య. మా చెల్లి చూడండి గింతే గింతే వేసింది. నేను ఇంకా బేసిక్ ఫింగర్ చలో చలో ఫాస్ట్. ఫైనల్లీ ఇట్లా. అయ్యో పెయింటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని జిరాక్స్ తీసుకొచ్చి మా డ్యాన్స్ స్టెప్ ఏందో మీకు కూడా చూపిస్తాం. మా చెల్లెతో పాటు మీకు కూడా చూపిస్తాం. మీరు వెయిట్ చేయండి అప్పటి వరకు. రెడీ? సక్సెస్ఫుల్లీ ప్రింటర్ వచ్చింది ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్ సారీ జిరాక్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఎలా వచ్చింది చూడండి నా పాదం. జిరాక్స్లో ఎందుకు తీస్తున్నావు? రావం ఇది ఏదో prank అనుకున్నా నాకు తెచ్చి. ప్రాంక్ కాలతో అడ్డం తీస్తున్న వీడియో. కాళ్ళతోని ప్రాంక్ ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒకటి మీరు చెప్పండి. కాళ్ళతో ప్రాంక్ ఏం చేస్తాం చెప్పండి. అదే తెలియదు యూనిక్ ఏమన్నా చూడు మళ్ళీ వచ్చిన మళ్ళీ వన్. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. అంటే నా కాళ్ళని చూసి ఎటకారమా? నవ్వుతుంది. ప్రస్తుతానికైతే అన్ని ఫొటోస్ని 5 కాపీస్ లాగా జిరాక్స్ తీయమని చెప్పిన. 5 సరిపోతే అంటారా? టోటల్ 20 అయితే చూద్దాం. సరిపోతే మళ్ళీ కొన్ని సేఫ్టీ తీసుకొని పెట్టుకుందాం. సో చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో, ఆమె ఎట్లా ఆడుతుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైన ఎంత పాజ్గా అనిపిస్తుందా. పైన ఎంత పాజ్గా అనిపిస్తుందా కింద ఇంట్లో ఉన్నప్పుడు జీన్సులు పెద్ద పెద్ద ఫ్రాక్లు పెద్ద పెద్ద లంగావోణీలు అయితే వేసుకోరారు. ఇట్లనే ఉంటారు. న్యాచురల్ నా అందం పెద్ద మ్యాచింగ్ నేర్చుకొచ్చాం. మ్యాచింగ్ వేసుకుంటే ఎందుకు అవుతుంది? ఇంట్లో ఉంటే అన్మ్యాచింగ్ ఉండేది. ఇప్పుడు అది లెఫ్ట్ లెగ్ పెట్టగా కాళ్ళు ఎటు పెట్టాలా? తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. తెలుసు కదా మీకు ఏం డాన్స్? ఏం డాన్స్ అక్కను అరే లైట్లు హైలైట్ కొట్టుకుంటున్నా తెలుసా. పిక్చర్లు ఎక్కడ ఉన్నారు ఫ్రెండ్స్? అక్క చెల్లెల రూపంలో ఇక్కడ. డాడీ దీంతోనే మనం డ్యాన్స్ స్టెప్ చేస్తుందండి అక్క. ఏం చేయొచ్చు దీంతో? నాకు కూడా అర్థమైతే లేదు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? చూద్దాం ఫ్రెండ్స్ అసలు లాస్ట్ ఏం జరగదు. కొంచెం ప్రిపేర్ అయ్యి మంచిగా నేర్చుకొని చేయాలి కాబట్టి నేను మంచిగా నేర్చుకున్నాను. సో ఏం లేదు, గేమ్ ఏంటంటే ఇట్లా పేపర్స్ ఉన్నాయి కదా, అన్నీ ఇట్లా ర్యాండమ్ అక్కడక్కడ అంటిస్తా. సో అవి
రైట్ హ్యాండ్ ఉంటే దానిపైన రైట్ హ్యాండ్ పెట్టాలి. మీరు చాలా రీల్స్లో చూసి ఉంటారు ఆల్రెడీ ఈ వీడియో. మా ఇంట్లో ఇట్లాంటిది ఇంక ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మా చెల్లె మీద ప్రయోగం చేద్దామని అనుకున్నా. అయితే ఏ హ్యాండ్ ఉంటే ఆ హ్యాండ్ పెట్టాలి, ఏ లెగ్ ఉంటే ఆ లెగ్ పెట్టి నేను టార్గెట్ ఎక్కడి వరకు అయితే ఇచ్చినానో అక్కడ వరకు నేను ఇచ్చిన టైంలో రీచ్ అయితే విన్నర్ అనమాట. సో విన్ అయినందుకు నేను గిఫ్ట్ ఇస్తానులే. ఆ గిఫ్ట్ ఇప్పుడే రివీల్ కొంచెం పైనకి రివీల్ చేస్తా. బాయ్ గాయ్స్. సో ఎలా అతికిస్తున్నానో చూపించడానికి నాకు రాదనుకుంటా, ఎందుకంటే డోర్ లాక్ వేసేసిన. నేను ఒక్కదాన్నే ఉన్న రూమ్లో, సో నేనే అతికించుకోవాలి కాబట్టి వీలైతే వీడియో తీయడానికి ట్రై చేస్తా, లేకపోతే వీడియో తీయడానికి రాకపోతే నేను అతికిచ్చేసి ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. మీరు ఎత్తడానికైనా టైం పడుతుంది మనకి. సో గేమ్ గురించి ఏమైనా ఐడియా ఉందా లేదా నాకు తెలియదు. నాకైతే డౌట్ వచ్చింది, ఏదో వేస్తుంది నా మీద అని చెప్పి. కానీ చూద్దాం, ఏదైనా ఫన్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి అన్నట్టయితే రాకూడదు. టేబుల్ పైన ఇదే పెట్టింది. ఫస్ట్ పాదం నుంచి స్టార్ట్. సో మీకు అర్థం అయ్యే ఉంటుంది కదా గేమ్ ఏందో. సో మొత్తం అతికించినాక చూపిస్తాను గైస్. కానీ నాకు ఎందుకో టాస్క్ చాలా చిన్నగా అవుతుందేమో అనిపిస్తుంది, కొంచెం స్పేస్లోనే చేస్తున్నామేమో అనిపిస్తుంది, చాలా ఫుల్ కష్టపెట్టేది ఉండేనేమో అనిపిస్తుంది. సరే చూద్దాం, సాటిస్ఫాక్షన్. చెప్పిన కదా నాకు ఎందుకో గేమ్ చిన్నగా అవుతుందేమో అనిపిస్తుంది అని. అందుకే ఇక్కడున్న పాదాలను తీసి ఇంకా కొంచెం వెనకలు జరిపిన, ఇక్కడ ఇంకేమైనా ట్విస్ట్ పెట్టి అప్పుడు కొంచెం లాంగ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం పెట్టాను ఫ్రెండ్స్, వచ్చింది ఇట్లా పెట్టాలా, ఇట్లా పెట్టాలా, ఎలా టాస్క్ ఏమంటే ఎట్లా పెట్టాలి. ఈ వీడియోకి వచ్చినాక లేకపోతే ఇట్లనే పెట్టి కప్పలాగా ఆడ రివర్స్ పెడదాం ఇప్పుడు, ఆడ రివర్స్ పెడదాం ఇప్పుడు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగ్. అమ్మయ్య, ఫైనలీ కంప్లీటెడ్. సో టాస్క్ చూడండి అటు నుంచి వస్తుంది. సో ఇలా స్ట్రైట్ వచ్చి ఇక్కడ రెండు చేతులు పెట్టేసి ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఉల్టా. సో ఇట్లా నించుంటుంది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అయినది ఇది ఉంది, ఇంత గ్యాప్. సో ఇక్కడ నుంచి డింగని ఇలా దుంకాలన్నమాట. సో ఇలా ఉంది మన స్కెచ్. అమ్మ దమ్మొస్తుంది ఫ్రెండ్స్, అలసిపోయినండి మీకు పెట్టడానికి. చలో ఇప్పుడు ఆమె డ్యాన్స్ స్టెప్ వేసాందా అని చెప్పి పిలుచుకొచ్చి ఇట్లా చూపిస్తాను. ఫస్ట్ ఏంది ఇది అని అనుకుంటుంది ఏమో, నాకు కూడా తెలియదు. సో చూసిన తర్వాత ఆమె ఈ గేమ్ ఎట్లా ఆడుతుందో చూద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సో నాది చెమటలు చూసా మీకు అర్థం అయి ఉంటుంది ఫ్రెండ్స్, నేను ఇంతసేపు ఎంత ప్రాక్టీస్ చేశాను. ఎలాగా అయినా మీరు లైవ్లో చూసారు కాబట్టి నా ప్రాక్టీస్ అంతా మీకు తెలుసు. సో ఈ నాట్య మయూరిని ఇప్పుడు తీసుకెళ్దాం డ్యాన్స్ చేయించడానికి. నేనే నీతో కాంపిటీషన్ కోసం కష్టపడి ఒక స్టెప్ నేర్చుకున్నా. ఇప్పుడు అది మనతోటి పోటీ పడే జక్కుల హోమిక గారికి స్వాగతం సుస్వాగతం. సో ఎవరు ఈ స్టెప్ని మంచిగా వేస్తారు? సో మీరు చెప్పండి, చూడండి. అండ్ కళ్ళు మూసుకోం, నేను ఇప్పుడు లోపల తీసుకెళ్ళాక నువ్వు కళ్ళు తెరవద్దు. దా కళ్ళు మూసుకుండ్రు, కళ్ళు మూసుకోవాలా?
చేయి పట్టుకో ఈడ రండి దేని రండి అలా స్లోగా రండి అలా స్లోగా రండి ఇంకా రండి ఇంకా రండి ఇంకా ఆగండి ఇంకా జరగండి ఆడ నిల్చోండి అలానే ఉండండి. సో మీరు ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. తెరు గేమా ఈ గేమ్ కష్టపడి నీకోసం చేశాను ఫ్రెండ్స్. గేమ్ కోసం చెప్పాడు చూద్దాం. ఇప్పుడు ఈ గేమ్ ఫస్ట్ గేమ్ అనగానే బాగని చెప్పి డాన్స్ ఆడింది. ఆ గేమ్ ఎంత మంచిగా ఆడుతుంది చూద్దాం. కానీ పేపర్స్ తొక్కాలో పేపర్స్ తొక్కిస్తున్నందుకు క్షమించండి. మమ్మీకి చూపిస్తాను చెప్పి మమ్మీని చూసుకోవడానికి వెళ్తామే. మా అమ్మ రియాక్షన్ చూద్దాం. ఏమని చాతపడి చాతపడి లాగానే ఉంది నిజంగా. చెయ్యిలు కాళ్ళు చెండా మీరే సాక్ష్యం. ఏమన్నా తిన్నారు కదా చెండా. డౌన్ నీకే ఈ ఆట. అది ఫైనల్ లెగ్ నువ్వు ఆడబెట్టాలి. స్టార్ట్ ఆడ చేయాలి. అంటే రైట్ లెగ్ మీద రైట్ లెగ్ ఏదంటే అబ్బో మమ్మీ రివర్స్ పెట్టే అబ్బా కాలే చేయాలి. నెక్స్ట్ ఫైనల్ లెగ్ నీ వెనకాల ఉంది. ఆడికే ఇటుకు దుంకు. రైట్ లెగ్ పెట్టు. ఇప్పుడు ఆడికే ఇటుకు దుంకు. మరి అందుకే దుంకు ఆడికే. మమ్మీ విన్నర్ 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 చికెన్ డిన్నర్. సో అర్థమైనట్టుంది నీకు గేమ్. సో అర్థమైంది నీకు గేమ్ ఏందో. అవును. సో దీంట్లో టైం లిమిట్ ఉంటుంది అనమాట. నీకు ఓన్లీ 1 minute టైం ఇస్తాను. 1 minuteలో నువ్వు ఆడికి స్టార్ట్ చేసి ఫైనల్ స్టెప్ సింగిల్ లెగ్ వరకు రావాలి. 1 నిమిషం. నీకు దీంట్లో ప్రైజ్ కూడా ఉంది. 1 minuteలో గెలిస్తే నువ్వు కోరుకున్నది ప్రైజ్. మంచి ఛాన్స్ వచ్చింది. కోరుకో మిత్రమా. అంటే ఏదైనా కోరిక తర్వాత చెప్తా. అయితే ఇప్పుడు నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేస్తావు కదా. ఒక లైన్లో ఒక చేయి పెడతావు. నెక్స్ట్ లైన్లో పెట్టే వరకు అవి ఆడనే ఉండాలి. ఒకసారి టచ్ చేసి తీసి మళ్ళీ ముంగట్ లైన్ పోయి వెనకాల రావడం. బిగ్ బాస్ ప్రశాంత్ చేశాడా? అవునా, నేను చూడలేదు. సో రెడీ, గేమ్కి వెళ్దామా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్ 1 minute చేయగలుగుతుందా లేదా. టైం స్టార్ట్ కాలే ఇంకా. ఇగో 7:17 అవుతుంది. 7:18 వరకు వచ్చేయాలి. 1 2 3 గో. 1 2 3 4 5 6 మోకాలు పెట్టమని చెప్పలే. అంతే, నువ్వు వచ్చే వరకు నీకు ఛాన్సులు ఉంటాయి. రెడీ స్టార్ట్. 1 2 3 4 5 6 మళ్ళా 7. ఒక లెగ్ పెట్టుకో. అట్లా పోతాం. ఒక లెగ్ మార్చుకో ఫస్ట్. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నెక్స్ట్
ఇంకో లెగ్ మారుతుకో. ఆ వెనకాల తీసే ఇక చెయ్యి లెఫ్ట్ది. 1 2 అక్క మమ్మీ ఇదేంది హ్యాండిల్ కరెక్ట్ పెట్టాలి. సో టైం అయిపోయింది. ఆ రైట్ అని తీసేయగా నువ్వు. రైట్ అని తీసేయాలి, లెఫ్ట్ ఉండాలి, రైట్ తీసేయాలి. లాలే. సో రైట్ లెగ్ దుంకాలి ఇప్పుడు ఆడికే నీడికి. నువ్వు చేసావు కదా, నువ్వు ఫస్ట్ విన్నర్. మమ్మీ మంచిగా 1 minute దాటిపోయింది నువ్వు చేసేది. అంటే 1 minute సెకండ్ నీకు ఉట్టి 30 seconds టైమ్స్, 45 seconds. మళ్ళీనా ఫస్ట్ నువ్వు చేయి. గేమ్ నీకు ఒక్కదానికి, నాకెందుకు? నీ ఒక్కదానికి. నీ టాలెంట్ బయటికి తీయాలి కదా. జనాలు నీ టాలెంట్ లేదనుకుంటారు. సో నీ టాలెంట్ నీకు కూడా ఉందని చెప్పి నిరూపించడం అక్క బాధ్యత. అందుకే నీ టాలెంట్ బయటికి తీయడం కోసం ఈ గేమ్ పెట్టాను. గేమ్ అమ్మమ్మ చలో, ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ 45 minutes టైం. 45 minutes సారీ 45 seconds. సరే, దాని తర్వాత నువ్వు చేయాలి. నువ్వు ఓడిపోతే నువ్వు ఓడిపోయినా ఒప్పుకుంటే నేను చేస్తాను. నేను గెలిచినా నువ్వు చేయాలి. సరే, ఏదో జాలి పడుతుంది ఫ్రెండ్స్. ఒక ట్రైల్ వేసాం మనం కూడా. కమాన్ అగైన్. చాలా చిన్న గేమ్ ఇచ్చిన నేను, పెద్ద తీయలేను. అసలు 1 minute అయితే తప్పు చేసినాను అనిపించింది. సో ఇప్పుడు 45 seconds ఇస్తున్నాను. 45 seconds నువ్వు అంతా ఆడాలి. ఇప్పుడు ఫైనల్ స్టెప్ వరకు రావాలి. రాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్తావు. ఏడు ఆగిపోతే ఆడ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, స్టార్ట్. టింగ్ 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 టింగ్. అంత సింపుల్గా ఆడిస్తున్నావు. ఇన్ని ట్రయల్ వేసి ఇట్లా అయిపోయింది. రిటర్న్ ఇక నువ్వు మోకాలు పెట్టమని చెప్పలేదు. సో నువ్వు మోకాలు పెట్టినావు చూడు. 20 seconds. ఓకే, నువ్వు లాస్ట్ అని ఏం లేదు. నువ్వు ఎన్నిసార్లు ఆడాలనిపిస్తే అన్నిసారి. 45 seconds. ఎస్. స్టార్ట్. 1 2 3 గో. 1 2 3 4 5 6 కమ్ ఆన్. అరే నేను 1 minute పెట్టేసిన టైం. సక్సెస్ఫుల్లీ గెలిచేసింది. నీకు కాలేదు. రైట్ లెగ్ ఏది? నేను రైట్ లెగ్ పెట్టమన్నా. 40 seconds కంప్లీట్ చేసిన అనుకుంటుంది కానీ చేయలేదు. 45 seconds తీసుకోండి. 45 seconds చేసింది. అసలు చెల్లి ఓడిపోతే అక్కిజత్ పోతుంది అని చెప్పేసి నేను చాలా చిన్నగా పెట్టినా. లేకపోతే అసలు ఇంకా టఫ్గా పెట్టొచ్చు పేపర్స్. కావాలంటే చూడండి ఎన్ని పేపర్స్ మిగిలినాడు. ఇంకా చాలా యాడ్ చేయొచ్చు. ఎందుకు లే రిస్క్, పాపం చిన్నపిల్ల అని చాలా చిన్న. నా టార్గెట్ 45 seconds ఇప్పుడు మోనిక జక్కులా చెయ్యబోతుంది. చూడండి ఫ్రెండ్స్. రెడీ దీది? చలో 3 2 1 గో. 1 2 3 4 5 6 యూ 7 యూ 8 9 10 11. దయ్యం. చేయి పెట్టాలో కాలు పెట్టాలి. ఈడ పెట్టి కాలు ఆడేవాళ్ళు. అయ్యడు ఒక కాలు ఇవ్వలేనా నేను? చేయండి తీసినావు. 45 seconds వేసావులే. మళ్ళీ చేయి పిల్ల, ఎందుకంటే రాంగ్ చేసావు. అవును, నువ్వే. సరే మీకోసం 30 seconds వేసి చూపిస్తా. రెడీ? చూడండి ఫ్రెండ్స్, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8
ఫస్ట్ ఇక్కడ వచ్చింది చెయ్యి. సరే బుడంకాయ దమ్మొస్తుంది. స్టార్ట్. 1 2 3 4 5 6 7 ఇది ఉండాలి 8 సరే 9 11 సరే 12 అమ్మో ఇడికి నాకు ఎట్లా అసలు రెడీ. నా రెండు దొంగిన గేమ్ సూపర్ ఫెంటాస్టిక్ మళ్ళాట ఓడిపోయింది కదా అందుకే సూపర్ ఉంటుంది. నేనంటే గెలిచిన కదా నాకు నార్మల్ గెలిచిన మిస్టేక్స్ చేయలేను. అమ్మా మీరే ఎప్పుడు ఫ్రెండ్స్ జెన్యున్గా నేను గెలిచిన. నేనే గెలిచిన దిద్దాక్. సరే ఏం కావాలి? అమ్మా బడ్జెట్ ఎంత ఉన్నాయి? నీకేం కావాలి? జల్లి చెప్పాలి. 10 seconds టైం సార్ 10 seconds చెప్పు. ఏదో ఐస్ క్రీమ్. ఒకడాన్ ఐస్ క్రీమ్ పాల ఐస్ క్రీమ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోనో స్వా